ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను యూదా వారిని బలశాలురుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చెదను, నేను వారి ఎడల జాలిపడుదును. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. I will strengthen Judah and save the tribes of Joseph. I will restore them because I have compassion on them. Zechariah chapter 10 verse 6. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన ఎడల ఎప్పుడునూ కరుణగలవాడే, జాలిగలవాడే అనే విషయం ఈ రోజున జకర్యా భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆయన మనల్ని మరలా గొప్ప స్థితిలో ఉంచగలడు. పడిపోయిన మనల్ని, కృంగిపోయిన మనల్ని ఆయన లేవనెత్తగలడు అని. బహుశా ఈ రోజున నీవు నిరాశలోనికి వెళ్ళిపోయావేమో, ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నావేమో, నీ జీవితంలో ఇక ఎటువంటి నిరీక్షణ లేని విధంగా నువ్వు ఉన్నావేమో. దేవాతి దేవుడు ఈ రోజున తెలియజేస్తున్నాడు, నీ జీవితంలో ఆశ చిగురించబోతుంది అని. దేవుని వైపు చూడు. ఈ లోక సంబంధాల వైపు చూస్తే ఇంకొంచెం నిరాశ నీలో కలుగుతుంది. కానీ దేవుని వైపుకు నీవు చూడగలిగితే నీలో క్రొత్త ఆశ పుడుతుంది. ఈ లోకమందు తప్పు చేయని వారు ఎవ్వరూ ఉండరు కదండి. అయితే అందులో కొన్ని తప్పులు చాలా భయంకరంగా ఉంటాయి. క్షమించలేని విధంగా, వారిపై మరలా ఎవ్వరూ జాలి చూపని విధంగా ఉంటాయి. ఇజ్రాయేలు వారు దేవుని ఎడల క్షమించలేని తప్పును చేశారు. వారిని ఐగుప్తు నుండి క్షేమముగా తీసుకొచ్చిన తర్వాత దేవుణ్ణి మరచి వారు అన్య దేవతల వైపు తిరిగి ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు. వారి అపరాధమునకు గాను వారు బబులోనుకు చెరగా వెళ్ళారు. వెళ్ళిన వారిలో ఎటువంటి నిరీక్షణ అనేది లేదు. మన జీవితం ఇంతే అనుకున్నారు. వారు చేసినటువంటి తప్పుకు గాను పశ్చాత్తాపడ్డారు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన నిత్యము కోపించే దేవుడు కాడు. ఆయన తన కృపను తన జనులందరిపైన కుమ్మరించే దేవుడు. అటువంటి దేవుడు సెలవిస్తున్నాడు, నేను యూదా వారిని బలపరుస్తాను, యోసేపు సంతతి వారికి రక్షణనిస్తాను, వారికి నివాస స్థలమో ఇచ్చెదను అని అంటున్నాడు. ఈ రోజున ఈ లోకంలో నిరీక్షణ లేని నీ జీవితంలో దేవుడు మరలా నిరీక్షణనివ్వగలడు. నీవు చేసిన తప్పుకు గాను నీవు పశ్చాత్తాపడగలిగితే దేవుడు నీపైన కూడా జాలి పడగలడు. భక్తుడు అంటున్నాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని. ఆయన మరెన్నడూ మన తప్పులను జ్ఞాపకమో చేసి కొనడు అని. ఆయన మనల్ని నూతనముగా చేయగలడు అని లేఖన భాగములో చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ రోజున నీవు ఏ విషయంలో బలహీనపడ్డావో ఆ విషయంలో దేవుడు బలపరుస్తాడు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నావేమో, ఆరోగ్యపరమైన బలహీనతల చేత కృంగిపోతున్నావేమో, ఎటువంటి బలహీనమైన క్షణాలు నిన్ను వెంటాడుతూ వేధిస్తున్నా సరే దేవుడు నిన్ను బలపరిస్తే నీవు నీ బలహీనతలన్నిటినీ జయించగలవు. దేవుడు అంటున్నాడు, యూదా వారిని బలశాలురుగా చేసేదను అని. అనగా కొన్నిసార్లు మనము అర్థం చేసుకోవచ్చు, యూదా వారు నిజ దేవుణ్ణి సేవించలేని బలహీనులుగా మారిపోయారు అని. అపవాది చెరలో చిక్కే బలహీనత వారు కలిగి ఉన్నారేమో అని. చూడండి, కొంతమంది శారీరకంగా బలంగా ఉన్న మానసికంగా మాత్రం చాలా బలహీనులుగా ఉంటారు. అటువంటి వారు ఏమి చేయలేని పరిస్థితుల్లో అన్నిటికీ లోబడే స్థితిలో ఉంటారు. దేవుడు యూదా వారిని బలపరిచిన తర్వాత వారు ఆ అన్య దేవతల తట్టు తిరిగే ఆ బలహీనత నుండి బయటపడ్డారు. నిజమేమిటో గ్రహించారు. నీవు కూడా నీ బలహీనత నుండి తప్పకుండా బయటపడగలవు. దేవుడు నీ దుర్వ్యసనాలు అనే బలహీనతను, పాపము చేసే బలహీనతను, చెడు ఆలోచనలు కలిగిన బలహీనతను, వ్యభిచార క్రియలు అనే బలహీనతను నీ నుండి తీసివేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు గాని దేవుడు నీకు రక్షణ
కలుగజేయబోతున్నాడు. ఏ స్థితిని చూసి నువ్వు భయపడుతున్నావో, కలవరపడుతున్నావో, దేవుడు ఆ స్థితి నుండి నిన్ను రక్షింపబోతున్నాడు. నీవు ఎటువంటి మరణాంధకారమైన లోయలో ఉన్నా సరే భయపడకు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఏ శత్రువైతే నిన్ను బాధించాలని చూస్తున్నాడో ఆ శత్రువుల చేతికి నీవు దొరకకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎందుకు అంటే ఆయన నీపైన జాలిపడుతున్నాడు. అవును ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇప్పటికైనా మించిపోయింది ఏది లేదు. దేవుడు నీవు పోగొట్టుకున్న వాటిని అన్నిటినీ తిరిగిస్తాడు. దేనికైతే నీవు దూరమయ్యావో దానినే దేవుడు నీకు దగ్గర చేస్తాడు. అయితే నీవు యేసయ్య వైపు చూడడం, ఆయన్ని ఆశ్రయించడం ప్రాముఖ్యము. ఇన్ని రోజులు దేవుణ్ణి విడిచి తిరిగావేమో, అందరూ చేసినట్లే చెయ్యాలని చూసావేమో, ఈ లోక మాయలో పడి సమస్తము కోల్పోయావేమో, ఇంట్లో సమాధానము లేక, ఒంట్లో ఆరోగ్యము లేక నీ పరిస్థితి దారుణంగా మారిందేమో. కరుణగల, జాలిగల యేసయ్యకు మొర్రపెట్టు. ఆయన నీ జీవితాన్ని మలుపు తిప్పగలడు. శ్రమలో నుండి ఆనందం వైపుకు నిన్ను నడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, గొప్ప దేవా, మీకు వందనాలయ, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా తండ్రి అని పిలవగానే వెంటనే ఉత్తరమిచ్చే దేవుడవయ్యా, మా పాపములను నీ వీపు పైన వేసుకున్న దేవుడవు, మా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు, మమ్మల్ని ధైర్యపరిచారు, సరిచేశారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మమ్మల్ని గొప్ప స్థితిలో ఉంచగల దేవుడవని, పడిపోయిన మమ్మల్ని, కృంగిపోయిన మమ్మల్ని లేవనెత్తగల దేవుడవని, నిరాశలోనికి వెళ్ళిపోయిన మా జీవితాన్ని చిగురించే ఆశగా మీరు మారుస్తారని, అయ్యా మీ వైపు చూస్తే, ఈ లోక సంబంధాల వైపు చూడకుండా మీ వైపు చూస్తే ప్రభువా, అయ్యా మా యొక్క జీవితము నూతన పరచబడుతుందని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సరిచేసినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉండి ఈ యొక్క వాక్యమును వింటున్నారో ప్రభా, ప్రార్థనలో ఏకీభవించారో ప్రభా, ప్రతి బిడ్డ జీవితాన్ని తండ్రి, వారికున్న ప్రతి బలహీనతను కొట్టివేయండి, వారికి మీరే సహాయం చేయండి. అయా ప్రార్థించలేనటువంటి స్థితిని అయా మరి బిడ్డలు కలిగి ఉన్నారేమో, ఆ బలహీనత కలిగి ఉన్నారేమో, ప్రార్థించే కృపను దయచేయండి. అయా ఏ యొక్క వ్యభిచార వ్యసనాల్లో బిడ్డలు చిక్కుబడ్డారేమో, ఆ యొక్క వ్యభిచార వ్యసనాల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఎటువంటి శారీరక బలహీనతతో బిడ్డలున్నా, ఎటువంటి మానసికంగా బిడ్డలు అయా ఒత్తిడికి గురవుతున్నా, ఆ ప్రతి ఒక్క బలహీనతల నుండి విడుదల దయచేయండి ప్రభా. నెగిటివ్ ఆలోచనల నుండి విడుదల దయచేయండి. వారు ఏమి సాధించలేని వ్యక్తులుగా వారిని వారు చూసుకుంటూ అయా మరి తండ్రి వారిని వారే కించపరుచుకుంటున్న బిడ్డలను మీరు లేవనెత్తండి తండ్రి. మీరే వారికి తోడుగా ఉండండి. మీ యొక్క ధైర్యాన్ని వారికి ప్రసాదించండి. ప్రతి ఒక్క బలహీనత నుండి విడుదల దయచేయండి ప్రభువా. అయా కుటుంబాల్లో శాంతి లేక, సమాధానము లేక ప్రభువా, సమాధానాన్ని కోల్పోయి దుఃఖముతో, వేదనతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి సంతోషముతో, సమాధానముతో ఉండులాగున సహాయం చేయండి తండ్రి. అయా మరి తండ్రి భార్య భర్తల మధ్య విభేదాలతో ఉంటున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేసి వారి కుటుంబాన్ని కట్టండి. ప్రేమగల కుటుంబముగా కుటుంబాన్ని నిలవబెట్టండి. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము ప్రతి బిడ్డ పైన ఉండులాగున సహాయము దయచేయండి. అయా చదివిందంతా వారికి జ్ఞాపకం ఉండునట్లుగా జ్ఞాపక శక్తిని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. యవన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, యవన వయసులో పాపములో పడిపోకుండా, లోకానుసారమైన జీవితం వారు జీవించకుండా అయా లోకాన్ని జయించేటువంటి జీవితాన్ని వారికి మీరు దయచేయండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా సహాయం చేయండి. అయా దేవా, అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మీ యొక్క పరిచర్యను చేస్తున్నారో వారికి మీరు తోడుగా ఉండండి. అయా మరి తండ్రి మిషనరీస్ ని దీవించండి, వారికి మీరు తోడుగా ఉండండి. సంఘాలను మీరు విస్తరింపచేయండి. సంఘానికి మీరు శిరస్సు అయి ఉండండి ప్రభా. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా శ్రమలలో
అయా ఇబ్బందులలో ఇరుకులతో బిడ్డలు ఉంటుండగా అయా శ్రమలో నీకు మొరపెట్టగా తండ్రి విడుదలనిచ్చే దేవుడు తండ్రి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి యొక్క కన్నీటిని తొడవండి ప్రభా. వారికి ఉన్న వేదనంతటినీ కొట్టివేసి మీ నామానికి మహిమకరంగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.